తీసాడు. రామ్ చరణ్ హిట్ కొట్టాడు పక్కా ఈసారి. మూవీలో హైలైట్ కాలు పోవడం వల్ల అది నెక్స్ట్ లెవెల్ ఆ సినిమా. జాన్వీ కపూర్ అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్ అసలు మామూలుగా ఏం మిస్ ఏం కాలేదు, బాగుంది, కొత్త డిఫరెంట్గా ఉంది. లాస్ట్ లో హీరో కాల్ తీసాడు, అదే చాలా బాగా. అంటే అన్ని సినిమాలు కామన్ కదా ఏదో ఒకటి ఇట్లా చేయడం, కానీ లాస్ట్ కి కాల్ లేకుండా కుంటోడు చేశాడు కదా, హీరోని అలా చూడలేకపోతున్నాం. ఆ ఒక్క సీను సినిమా హైలైట్, ఎక్సలెంట్, కొత్త ర్యాంప్ వేసింది. చెప్పు తీసుకోవటండి, ఎవరు చెప్పినాడు ఆడెవడో వేస్ట్ నా కొడుకులు, కానీ సినిమా బాగాలేదు చేసినోడికి చెప్పు తీసుకోవటండి ఒకటే మాట చెప్తాను చేస్తాను. సినిమా సూపర్, ఫస్ట్ వచ్చి సినిమా చూడమని చెప్పండి, తర్వాత మాట్లాడమని చెప్పండి అన్న. సినిమా ప్రతి ఒక్కటి బాగానే ఉంటుంది అన్న, ప్రతి ఒక్కటి వాడు చూసినోడు ఎవడైనా సరే వాడు మాట్లాడి చేసినోడు ఆడు యాంటీ ఫ్యాన్స్ ఉంటే చేస్తే మాత్రం చెప్పలేం, కానీ ఒకటి సినిమా వచ్చి చూడమని చెప్పండి ఫస్ట్. సినిమా ఒకటి బాగానే ఉంటుంది చేస్తే, స్టోరీ కానీ అంత బాగానే ఉంది చేసింది, బుచ్చిబాబు బాగానే చేసినారు. రామ్ చరణ్ గారి సినిమాకి ఎందుకు నెగిటివ్ చేస్తారు? రామ్ చరణ్ గారి సినిమాకి ఎందుకు నెగిటివ్ చేస్తారు? వాళ్ళు మరి ఉన్నున్నారు చేసినారు కదా, కొంతమంది ఎలా ఉంటారు చేస్తారంటే లేదు రామ్ చరణ్ ఏదో తక్కువ చేసి మాట్లాడడం చేద్దామని, వాళ్ళు తక్కువ చేసి మాట్లాడడం చేసిన వాళ్ళకి ఎలా చెప్పాలి అలాగే చెప్తూ చేస్తాం, కానీ సినిమా మాత్రం బాగుంది. అది హైలైట్ పాయింట్స్ ఏంటంటే మూవీలో బాడీ ఉంటుంది కదా రామ్ చరణ్ది, మస్తు ఉంటుంది. స్టార్టింగ్ కాడ నుంచి ఎండింగ్ దాకా మొత్తం పూనకాలు వచ్చేస్తాయి మూవీ. తప్పకుండా ఫ్యామిలీతో అందరూ పోయి చూడండి. స్టోరీ కొంచెం మాకు నచ్చినట్టు లేదని కొంతమంది అంటున్నారు. లేదు మస్తు ఉంది సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా గుద్దవాళ్ళ వేసి నిచ్చి పడేసింది మొత్తం మూవీ. మ్యాజిక్ అనిపించింది సినిమా, బాగా తీశాడు మూవీ మొత్తం. జాన్వీ కపూరా సెక్సీ అండ్ హాట్గా ఉంది. సినిమా చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్షన్ అయితే నేషనల్ అవార్డు కాదు, ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చినా చాలా తక్కువ. సినిమా అయితే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో కాకుండా సినిమాని ఏం చేశారంటే ప్రజలకు బాగా మమేకమయ్యే టైప్లో ఇప్పుడున్న జనరేషన్లో విలేజ్ బ్యాక్డ్రాప్తో ఇరగదీశాడు సినిమా. చాలా చాలా బాగుంది. మేకింగ్ స్టైలు, సినిమా కష్టాలు చాలా అంటే చాలా. స్టోరీ అనుకున్న విధంగా లేదు అని వాళ్ళు ఎక్స్పెక్టేషన్ వేరేలా చేసాము, కానీ ఎక్స్పెక్టేషన్ చేసినటువంటి సినిమా ఎందుకు అవుతుంది? మన ఎక్స్పెక్టేషన్కి అందకుండా తీయడమే దాన్ని సినిమా అంటారు. కాలు తీసేయడం అయిన నుంచి తర్వాతను అతను పరుగు పందెం క్రికెట్ స్టైల్ అయితేనేమి, కుస్తీ అయితేనేమి వేరే లెవెల్ ఒక మన స్టైల్లో ఉంది. సాంగ్స్ డ్యాన్స్ అంటే మరి వదిలే, ఇంకా మరి పక్కన పెట్టి. రామ్ చరణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పండి. రామ్ చరణ్ గారికి ఒక్క మాటలో చెప్పాలని, నేషనల్ అవార్డు కాదు ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చినా తక్కువని. బ్రో ఎట్లుంది బ్రో పెద్ద మూవీ? చాలా బాగుంది బ్రో. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో? హైలైట్స్ అంటే మోస్ట్ సెంటిమెంట్ మూవీ ఉంది బాగా. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంటల్గా పెట్టాడు, బాగుంది. మోస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ మాత్రం ఏఆర్ రెహమాన్ ఆన్ చేశాడు, చాలా బాగుంది. అంటే కొన్ని సీన్స్ ఒకదానికొకటి లింక్ లేకుండా ఉన్నాయని అంటున్నారు, అట్లేం లేదు, అంతా బాగుంది. ఒక ఫ్యాన్గా అని చెప్పట్లేదు, మూవీ మాత్రం మంచి ఇది లైక్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లాగా ఇచ్చాడు. చాలా ఈ మూవీ ద్వారా ప్రజెంట్ యూత్ ఏం నేర్చుకోవచ్చు ఒక మెసేజ్ తెలుసుకోవాలంటే? అంటే అది చెప్పలేము, అది మూవీ చూస్తే అర్థమవుతుంది మనకు కూడా. అంటే హీరోయిన్ క్యారెక్టర్ గురించి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదని కూడా కొంతమంది అంటున్నారు. మెయిన్ మెసేజ్ ఓరియంటెడ్ కదా మూవీ, జస్ట్ ఉండాలి అన్నట్లు అని చెప్పారు అంతే, ఇంకేం లేదు. బుచ్చిబాబు గారి మ్యాజిక్ కనిపించింది అసలు, చాలా బాగా కనిపించింది. అంటే ఒక సీన్ అనేది చాలా డిసప్పాయింట్ అవుతారు చాలా మంది, అది లేకుంటే బాగుండే మన కాల్ తీసేయడం అనేది. అంటే బయటికి చెప్పకూడదు, అది ఒక సస్పెన్స్ అంతే, అందుకని చెప్పలేదు నేను అది. కానీ బుచ్చిబాబు సినిమాలో ఏదో ఒకటి తీసేయాలన్నట్లు ఉంటుంది, ఇది తీసేశాడు. ఓవరాల్గా ఈ సినిమా అయితే మంచి హిట్ అంటారు ఈసారి. బాగుంది. అంటే కొంతమంది పుష్ప 2తో పోలుస్తున్నారు, అట్లా పోలడం కరెక్ట్ అంటారు? కరెక్ట్ ఏం కాదు, అంటే ఆ జోనర్ అదే, ఆ జోనర్ ఈ జోనర్ ఈ జోనరే, ఏదానికి అది సూపర్ హిట్. ఓకే థ్యాంక్ యూ. బ్రో ఎట్లుంది బ్రో పెద్ద మూవీ? చాలా బాగుందన్న, సూపర్ ఉంది. సెకండ్ హాఫ్లో సెంటిమెంట్ అదిరిపోయింది, అసలు మామూలుగా కాదు, ఎమోషనల్గా బాగా ఫీల్ అయిపోయాం, చాలా బాగుంది మూవీ. స్టోరీ అనేది పర్ఫెక్ట్గా ఉందనుకుంటున్నారా? స్టోరీ 100% పర్ఫెక్ట్ ఉంది, ఒక మంచి గేమర్ మూవీ. అంటే మరి కొంతమంది ఒక్కొక్క సీన్కి కనెక్టివిటీ లేదంటున్నారు. లేదు వాళ్ళు ఫీల్ అయ్యారో కాలేదో తెలియదు, కానీ 100% ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. చాలా బాగుంది మూవీ. అంటే బుచ్చిబాబు గారు 10 years నుంచి ఈ స్టోరీ రాసుకున్నా అన్నారు, ఆ రేంజ్లో మాకు అనిపించట్లేదు అని అంటున్నారు. అంటే లేదు అలా ఏం లేదు, ఫస్ట్ హాఫ్ కొంచెం, అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం లవ్ స్టోరీ అలా జరుగుద్ది, తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసి మొత్తం గేమ్ పర్పస్లో అలా వెళ్ళిపోయి సెంటిమెంట్ ఎమోషనల్ మామూలుగా ఉండదు, చాలా బాగుంది మూవీ. 100% క్రికెట్, రన్నింగ్, కుస్తీ పోటీలు 3 చూపించారు. చూపించారు. మీకు ఏది ఎక్కువ నచ్చింది? మాకు వచ్చేసి ఫస్ట్ మాస్గా చూసుకుంటే క్రికెట్ బాగుంది,
ఇక రామ్ చరణ్ కట్అవుట్కు అది చూసుకుంటే కుస్తీ అనేది చాలా సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇక లాస్ట్ ఈ రన్నర్ అనేది కొంచెం ఎమోషనల్గా అనిపించింది. జాన్వీ కపూర్ ఎట్లా అనిపించింది? జాన్వీ కపూర్ అనేది చాలా బాగుంది హీరోయిన్. ఎంతైనా శ్రీదేవి బిడ్డ కదా, చాలా బాగుంది. అంటే ఓన్లీ గ్లామర్ కోసమే వాడుకున్నారు, ఆమె పాత్ర కూడా అంత ఇంపార్టెన్స్ లేదు ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు, బాగుంది. అంతే ఆపేద్దాం. శృతి హాసన్ ఈ ఐటమ్ సాంగ్ మామూలుగా లేదు, కమల్ హాసన్ బిడ్డ కదా. అంటే కొంతమంది జాన్వీ కపూర్ కాకుండా శృతి హాసన్ కంప్లీట్ గా ఉంటే బాగుంటుంది అంటున్నారు. అట్లా లేదు అలా ఏం లేదు, ఇలానే బాగుంది. ఓకే, సో ఓవరాల్ గా సినిమా సూపర్ డూపర్ హిట్ అంటే ఏ రేంజ్ లో హిట్ అని చెప్తారు? మరో మగధీర అన్న, అంతే. మరో మగధీర, మరో త్రిబుల్ 6, మరో రంగస్థలం, అలా ఉంది ఆ రేంజ్. అవన్నీ మిక్స్ చేస్తే ఈ సినిమా, అన్నీ మిక్స్ చేస్తే ఈ సినిమా ఆ రేంజ్ అన్న. మీరు అడిగారు కదా ఏ రేంజ్ అని, ఆ రేంజ్లో ఉంది, బాగుంది, చాలా బాగుంది. అన్న కూడా రామ్ చరణ్ అన్న కూడా చాలా కష్టపడి ఉంటాడు, బాడీ చూస్తేనే అర్థమవుతుంది. స్వామి మాలలో ఉన్నాడంట అప్పుడు, ఆ టైంలో కూడా వెజిటేరియన్ అలా బాడీ మెయింటైన్ చేశాడంటే మామూలు విషయం కాదు, గొప్ప, చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేశాడని అనిపిస్తుంది. మీకు కూడా అర్థమవుతుంది, మూవీ పిక్చర్ చూపిస్తే అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే.